చిన్న సందేశాత్మక కథ. ఇది ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కథ. ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి అతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళు, టేబుల్ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తూ ఉండేవాడు. ఆ మాటలు ఆ కొడుక్కి నచ్చేవి కావు. ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు. నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేకపోయినా వినేవాడు. కానీ ఈరోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది. ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకున్నాడు. ఇంటర్వ్యూకి బయలుదేరాడు. తండ్రి ఇంటర్వ్యూకి వెళుతున్న కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధైర్యంగా సమాధానం చెప్పు. ఒకవేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలను కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కో అని చెప్పి ఖర్చులకు కొంచెం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు. ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్కి సెక్యూరిటీ లేదు. గేటు యొక్క గడి కొంచెం వెళుతున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది. దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు. లోపల గేటుకి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకు నీళ్లు పట్టి ట్యూబుని నడిచే దోవలో పడేసి ఆ తోటవాడు మోటార్ ఆఫ్ చేయటానికి వెళ్ళిపోయాడు. ఆ ట్యూబుని చేతిలోకి తీసుకొని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు. రిసెప్షన్లో ఎవ్వరూ లేరు. ఇంటర్వ్యూకి ఫస్ట్ ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది. మెల్లగా మెట్లు ఎక్కాడు. దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఎవ్వరూ ఆఫ్ చేయకుండా ఉన్నాయి. లైట్లు ఆఫ్ చేయకుండా వెళుతున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్గా అనిపించి వెంటనే మెట్లు వద్దకు వెళ్ళి లైట్స్ స్విచ్ ఆఫ్ వేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్లో ఒక పెద్ద హాల్లో చాలామంది కూర్చొని ఉన్నారు. అంతమందిని చూసి నాకు అక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేశాడు. అక్కడ ఫ్లోర్పై ఉన్న మ్యాట్పై వెల్కమ్ తలక్రిందులుగా ఉంది. దానిని కాలితో సరిచేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ హాల్లో ముందు వరుసలో చాలామంది కూర్చొని ఉన్నారు. వెనుక వరుస ఖాళీగా ఉంది, కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి. వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూకి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపే వేరే దారిలో నుండి బయటకు పంపేస్తున్నారు. దానివల్ల లోపల ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో అని విషయం తెలుసుకోలేకపోయాడు. లోపల ఏమి ప్రశ్నలు అడుగుతున్నారో అవే భయంతోనే లోపలికి వెళ్ళి నిలబడ్డాడు. అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరిచి చూడటానికి మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరుతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు. ఇది కూడా ఒక ప్రశ్న, లేక ఉద్యోగంలో చేరతారా అని అడిగారో అర్థం కాకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు. అధికారి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక్కడ మేము ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. వచ్చే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడ కెమెరాలు పెట్టాము. ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ని కానీ, ట్యూబ్ లైట్స్ని కానీ, ఫ్యాన్ని కానీ ఆఫ్ చేయలేదు. కానీ మీరు ఒక్కరే అన్నింటినీ సరిచేస్తూ లోపలికి వచ్చారు. మేము మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు. నాన్న చెప్పిన మాటలు అన్నీ నాకు విసుగు తెప్పించేవి, కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని
సంతోషపడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది. ఉద్యోగంలో చేరేటప్పుడు నాన్నని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. తండ్రి మన కోసం ఏం చెప్పినా ఏం చేసినా మన భవిష్యత్తుకి మంచి జరగాలనే చేస్తాడు. ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు. ఆ బాధను తట్టుకున్నప్పుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది. తండ్రి మనలో ఉన్న చెడుని ఉలిపెట్టి కొట్టినట్లు పోగొడతాడు. తల్లి బిడ్డని పాలిచ్చి లాలించి కథ చెప్పి పడుకోబెట్టి పెంచుతుంది. కానీ తండ్రి అలా కాదు. తాను చూడని లోకాన్ని తన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోబెట్టి లోకాన్ని చూపిస్తాడు. తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర. తల్లి కష్టపడేదానికి కనిపెట్టవచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే కానీ కనిపెట్టలేరు. మన తండ్రి 5 సంవత్సరాల వరకు గురువులాగా, 20 సంవత్సరాలకు శత్రువులాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది. తల్లి వృద్ధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనే ఉండి తన జీవితాన్ని గడుపుతుంది. తండ్రి అలా ఉండలేడు. చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.